Hallelujah. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Hallelujah. Even this morning with great joy I welcome you all in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు ఉదయము మిమ్ములను అందరినీ యేసు ప్రభువు నామములో ప్రేమతో ఆహ్వానించుట నాకెంతో సంతోషంగా ఉంది. Our Lord is the one who delivers us and blesses us. మన ప్రభువు ఒక్కడే విడిపించగలడు, ఆయనే మనలను ఆశీర్వదించువాడు. Whenever we offer our praises to him, ఎప్పుడైతే మనము ఆయనను స్తుతిస్తూ ఉంటామో, with great joy he comes down with his presence. అప్పుడు తన యొక్క సర్వ సన్నిధితో మన యొద్దకు ఆయన దిగి వచ్చుచున్నాడు. He moves in our midst. అప్పుడు ఆయన మన మధ్యలో సంచరిస్తాడు. Individually he blesses us. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. May the Lord bless you this morning. ఈ రోజు ఉదయము ప్రభువు మిమ్మును ఆశీర్వదించుగాక. I also welcome those who are joined in the service online. ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుకొనుచున్నాను. May the hand of the Lord bless you also. దేవుని హస్తము మిమ్మును ఆశీర్వదించుగాక. Stay with us in this service. ఆరాధన పూర్తయ్యే వరకు మాతో ఉండుమని The Lord వేడుకుంటున్నాను. will visit you. ప్రభువు తప్పకుండా మిమ్మును దర్శిస్తాడు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మును Even దీవించుగాక. for this morning's meditation, ఈ రోజు మన ధ్యానము కొరకు turn your Bibles to Psalm 50 verse 14 to verse 15. We shall read. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14-15 వచనములు ధ్యానం చేసుకుందాము. Psalm 50 verse 14 and verse 15. 50వ కీర్తన 14-15 వచనములు. Offer to God thanksgiving and pay your vows to the Most High. Call upon me in the day of trouble. I will deliver you, and you shall glorify me. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమ పరచెదవు. The Lord looks at you and he says, మిమ్మును చూచి ప్రభువు ఈ మాట చెప్పుచున్నాడు. I will deliver you, and you will glorify my name. నేను నిన్ను విడిపించెదను, నీవు నా నామమును మహిమ పరచెదవు. Hallelujah. హల్లెలూయా. This is a wonderful promise the Lord gives us. దేవుడు మనకు దయ చేయుచున్న గొప్ప వాగ్దానం ఇది. I will deliver you. నేను నిన్ను విడిపించెదను. I will do a wonder in your life. నీ జీవితములో గొప్ప అద్భుతము చేసేదను. I will break every shackles and chains and bondages. మీ జీవితములోని ప్రతి బంధకమును గొలుసులను నేను ఛేదించెదను. I will keep you as a testimony. You will bring glory to my name. నిన్నొక సాక్ష్యముగా నిలిపెదను, నీవు నా నామమునకు మహిమ తెచ్చెదవు. Hallelujah. హల్లెలూయా. Our God, he is a great deliverer. మన దేవుడు గొప్ప విడుదల కలుగ చేయువాడై ఉన్నాడు. One of the reasons why he came into this world is to set the captives free. ఆయన ఈ లోకానికి వచ్చుటకైన ముఖ్యమైన కారణము బంధింపబడియున్న వారిని విడిపించుట కొరకు. Perhaps today you might have come here entangled in ever so many captivities. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎన్నో బంధకములలో బంధింపబడినట్లు భావించుచూ ఉండవచ్చు. Or there may be a great yoke upon your neck which is a burden for you, unable for you to bear. లేదంటే మీ పైన బరువైన కాడి మోపబడినట్లు ఉన్నదేమో, దానిని భరించలేకపోతున్నారేమో. It can be the work of darkness in your life. అది చీకటి శక్తుల కార్యము కూడా అవ్వచ్చు. No rest in your mind. మీ మనస్సులో నెమ్మది లేక సతమతమగుచున్నారా? All the time negative thoughts. ఎప్పుడు చూసినా ప్రతికూలమైన ఆలోచనలే వస్తున్నాయా? All the time, a thought of ending your life. ఎప్పుడు చూసినా మరణమును గూర్చిన ఆలోచనలే పదే పదే ఏర్పడుచున్నాయా? Thoughts of failures might be in your mind. వైఫల్యమును గూర్చిన తలంపులే పదే పదే కలుగుచూ ఉన్నాయా? Separation may be in your family. కుటుంబం విడిపోయిందా? చిన్నాభిన్నమైపోయిందా? Peacelessness you may be facing. అశాంతిని మీరు భరించలేకపోవచ్చు ఉన్నారా? Financial burdens may be pressing you down. ఆర్థిక ఇబ్బందులు మరీ మరీ మిమ్మును వేధించుచున్నాయా? Whatever may be your burdens. మీ యొక్క కష్టం ఎంత భయంకరంగా ఉన్నా It గానీ, may be your sickness in your body.
లేదా మీ శరీరంలో వ్యాధి But ఏర్పడిందా? the Lord looks at you and He says, మీతో ప్రభువు ఏమంటున్నాడు? I will set you free. నేను నిన్ను I విడిపించెదను, will deliver you. నీకు విడుదల కలుగ You చేసేదను, will glorify my name. నీవు నన్ను మహిమ పరచెదవు. Hallelujah. హల్లెలూయా. Today I believe ఈ రోజు ఒక విషయం నమ్ముచున్నాను. all the burdens that are pressing down your heart, మీ హృదయమును పీడించుచున్న ఈ గాబరాలు అన్ని as you hear the word of God, దేవుని వాక్యము ఇప్పుడు వినుచుండగా the Lord is going to remove it from your heart. ప్రభువు వెంటనే వాటిని తొలగించబోవచ్చు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That worry, that anxiety, ఆ ఆందోళన, ఆ ఆదుర్ద ఏదైనా, you're thinking about that problem over and over again. ఆ సమస్యలను గురించి పదే పదే ఆలోచించున్నట్లు చేస్తోందా? What I'm going to do about this situation? ఈ పరిస్థితుల్లో నేనేమి చేయాలి? What I'm going to do about this need? ఈ అవసరతను ఎలా తీర్చుకోవాలి? The Lord looks at you and He says, ప్రభువు మిమ్మల్ని you చూచేయమంటున్నాడు. cast your burden upon me. ఆ భారము నాపైన మోపము, I care for you. నేను దాని బాధ్యత వహిస్తాను. Hallelujah. హల్లెలూయా. So the Lord looks at you and He says, ప్రభువు మిమ్ము చూచి I will చెప్తున్నాడు, deliver you. మిమ్ములను విడిపిస్తాను, You will glorify my name. నా నామమును మీరు మహిమ పరుస్తారు. Hallelujah. హల్లెలూయా. Many children of God, చాలా మంది దేవుని బిడ్డలు చూస్తే they glorify the name of the Lord. దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. They said, oh, brother, I came in this situation. సహోదరుడా, ఇటువంటి పరిస్థితుల్లో Oh, వచ్చాను, I came with this burden. ఇటువంటి భారంతో ఇక్కడికి I వచ్చాను, did not have a child. నాకు సంతానము But కలుగలేదు, the Lord did a miracle for me. కానీ దేవుడు నాకు గొప్ప అద్భుతం చేశాడు, I give glory to His name. అందుకే దేవుని మహిమ So పరుస్తున్నాను. many testimonies we hear every day like that. ఇలాగే ప్రతిరోజు ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాము. God wants to place His glory in your lips. దేవుని యొక్క మహిమ సాక్ష్యము మీ పెదవుల మధ్య ఉంచగోరుచు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I will deliver you. నేను నిన్ను విడిపించెదను, Why? You will glorify my name. అప్పుడు నీవు నా నామమును మహిమ పరచెదవు. Hallelujah. హల్లెలూయా. Today with faith say in your heart, విశ్వాసంతో ఈ రోజు మీరు చెప్పవలసింది ఏమిటంటే, Lord, on the day when you deliver me, ప్రభువా, నీవు నన్ను విడిపించే ఆ రోజున I will glorify your name. నీ నామమును నేను మహిమ పరచెదను. I will glorify your name. నీ నామమును నేను మహిమ పరచెదను. Hallelujah. హల్లెలూయా. Surely He will set you free. తప్పకుండా ఆయన మీకు విడుదల ఇస్తాడు. When is He going to set us free? ఎప్పుడు ఆయన విడుదల ఇస్తాడు? What are the criteria that we should do on our part to receive that deliverance? ఈ విడుదల పొందుకొనుట కొరకు మనము చేయవలసిన బాధ్యతాయుతమైన కార్యములేమిటి? Psalm 50 and verse 14 if you would read. 50వ కీర్తన 14వ వచనము మీరు చదివారంటే 3 criteria is given there. 3 విధమైన ప్రమాణాలు అక్కడ చెప్పడం గురించి The చదువుచున్నాము. first one is మొదటిగా ఏమిటంటే, offer to God దేవునికి thanksgiving. స్తుతి యాగము చేయుట మొట్టమొదటి ప్రమాణమగుచున్నది. Second, రెండవదిగా pay your vows to the Most High. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడులు చెల్లించాలి. And third, He says, మూడవదిగా ఏమిటంటే, call upon me in the day of trouble. ఆపత్కాలమున ఆయనకు మొర్ర And పెట్టాలి. He says, I will deliver you and you will glorify my name. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు. Hallelujah. హల్లెలూయా. What is the first thing? మొదటిగా ఏమని ఇక్కడ చెప్పుచున్నాడు? Offer to God దేవునికి thanksgiving, the praises of thanksgiving, the sacrifices of praise. స్తుతి యాగము చేయుము అని మొదటిగా చెప్పుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. When we offer the praises of thanksgiving or on the sacrifices of praise, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించునప్పుడు the Lord says, ఆయన I మిమ్మును will deliver you. విడిపించెదను అని చెప్పుచున్నాడు. But how to offer the sacrifice of thanksgiving? మరి దేవునికి స్తుతి యాగము చేయుట అది ఎలాగు? In the Old Testament days, పాత నిబంధన కాలములో in that era we come across ever so many sacrifices being made in the temple of God. దేవుని గుడారములో రకరకములైన బలులు అర్పణ చేయుటను బట్టి మనము చూచుచున్నాము. If you read the book of Leviticus, you can come across the sacrifices. లేవియ కాండములో వివిధమైన బలులను దేవునికి అర్పించుటను గూర్చి చదువుచున్నాము. You come across the burnt offering, అక్కడ దహన బలులను గూర్చి, grain offering, ధాన్యములతో ఇచ్చు బలులు, drink offering, పానములతో ఇచ్చు బలులు, sin offering,
పాప పరిహార్థమైన బలి, trespass offering. ప్రాయచిత్తార్థమైన బలి. When some of the sacrifices, when they are offered, ఇలా సందర్భానుసారముగా బలులు అర్పించుచున్నప్పుడు the blood of goats and bull are shed. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము చిందించబడుచు ఉన్నది. It is shed in the altar. దేవుని బలిపీఠము పైన చిందింపబడుచున్నది. Only after, the blood is shed, ఇలాగున రక్తము చిందింపబడ్డాక the sacrifice is offered to the Lord. ఆ జంతువులను బలిగా దేవునికి అర్పిస్తుంటారు. In that also, అందులో కూడా చూస్తే sometimes there are combination of sacrifices. కొన్ని బలులను కలిపి అర్పించుటను గూర్చి అక్కడ చూడగలము. If two sacrifices are offered together, it becomes another offering. ఇలాగున రెండు బలులను కలిపి అర్పించుట అది ఒక ప్రత్యేకమైన బలిగా ఎంచబడుచున్నది. Or with offering, if you would add certain ingredients, it becomes another offering. ఒక బలిని అర్పించుచు అందులో మరికొన్ని ధాన్యములు కలుపుట ద్వారా మరొక బలి అగుచున్నది. For example, ఉదాహరణగా చెప్తే in olden times, in era, in the old covenant, how will they offer the sacrifice of thanksgiving? పాత నిబంధనలో కృతజ్ఞత బలిని ఎలాగున అర్పించుచున్నారో తెలుసుకున్నామంటే They will offer, peace offering. Along with that, two other things they will include. సమాధాన బలి అర్పించుచున్న వేళలో మరికొన్ని ధాన్యములను అందులో కలుపుచు అర్పించుచుంటారు. Leviticus chapter 7 verse 11 to verse 12, when you read, లేవియ కాండము 7వ అధ్యాయము 11, 12 వచనములు మీరు with చదివితే peace offering they will also include unleavened cake and unleavened wafer. సమాధాన బలి అర్పించుచున్న సమయములో పొంగని వయ్యున్న పిండి వంటలు, నూనె పూసిన పలచని అప్పడములు కలుపుతూ ఉంటారు. When peace offering and this unleavened cake and unleavened wafer is offered in combination, సమాధాన బలి అర్పించుచున్నప్పుడే పొంగని పిండి వంటలు, నూనె పూసిన పలచని అప్పడములు కూడా కలుపుతారు. it becomes the sacrifice of thanksgiving. అదే కృతజ్ఞత అర్పణకు గుర్తు అవుతుంది. Hallelujah. హల్లెలూయా. So when a person comes and offers that sacrifice of thanksgiving in the temple of God, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఆలయమునకు వచ్చి కృతజ్ఞతార్పణ అర్పించుచున్నాడో he should offer it with free will, with his whole heart, అతడు తన యొక్క హృదయ పూర్వకముగా ఆ అర్పణ చెల్లించవలెను. not under some compulsion, because he had to do ritualistically. He is not supposed to offer it. ఏదో వాడుక ఆచారము చొప్పున కాకుండా హృదయ పూర్వకముగా అతడు ఆ కృతజ్ఞత బలి చెల్లించవలెను. With grumbling and murmuring you should not offer. అంతేగాని సణుగుకుంటూ గొణుగుకుంటూ బలి అర్పించకూడదు. Leviticus 22 and verse 29 says, లేవియ కాండము 22, 29 చదివితే with free will offer it with all your heart. తన కొరకై ఆ బలి అర్పించబడుచున్నట్లుగా హృదయపూర్వకముగా అర్పించవలెను. Hallelujah. హల్లెలూయా. Wholeheartedly when you give it to the Lord, సంపూర్ణ హృదయముతో మీరు ఆ బలి చెల్లించవలెను. the Lord receives it as the offering of thanksgiving sacrifice, and he blesses that person with deliverance. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతార్పణ హృదయ పూర్వకంగా చెల్లింపబడుచున్నదో ఆ వ్యక్తికి దేవుడు వెంటనే విడుదల కలుగు చేయుచున్నాడు. And he delivers him. సంపూర్ణ విడుదలిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the new covenant, మరి క్రొత్త నిబంధనలో చూసామంటే now we are under the new covenant, is it not? ఎందుకంటే మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము గనుక How are we going to offer this same sacrifice of thanksgiving? మరి ఈ క్రొత్త నిబంధనలో ఈ కృతజ్ఞత బలిని మనము అర్పించుట ఎలాగు అని చూస్తే, Are we going to sacrifice goat and bull? మనము కూడా గొర్రెలను మేకలను వధించవలసి ఉన్నదా? Or we have to offer sacrifice of peace offering along with wafer and unleavened cake? సమాధాన బలి ఇచ్చినట్లుగా నూనెతో కలిపిన పిండి వంటలు మరియు అప్పడములను కలపవలసి ఉన్నదా? Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, all the sacrifices have ceased. ఆ బలులు అన్ని కూడా నిషేధించబడి ఉన్నాయి. Hebrew chapter 10 and verse 10 says, హెబ్రీ పత్రిక 10:10 చదివారంటే, by that will we have been sanctified through the offering of the body of Jesus Christ
once and for all. యేసు క్రీస్తు యొక్క రక్తము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. In other words, we can say, మరొక మాటలో చెప్పాలి అంటే Jesus Christ has offered himself as a perfect sacrifice to the heavenly Father. పరలోక తండ్రికి కావలసిన సంపూర్ణమైన యోగ్యమైన బలిగా యేసు తనను తానే And అర్పించుకున్నాడు. by offering himself as a sacrifice, he had fulfilled all the sacrifices that are in the Old Testament once and for all. ఈ ప్రకారంగా దేవుని యొక్క ఆమోద యోగ్యము పొందుట కొరకు పాత నిబంధన గ్రంథములో ఉన్న సమస్తమైన బలులకు అనువైన అర్హత గలవానిగా ఆయన నడుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. And he cried out in the cross, "It is finished." అందుకే సిలువలో బిగ్గరగా సమాప్తమాయెను అని కేక He had వేశాడు. fulfilled all the sacrifices, all the law, and therefore the scripture says, ధర్మశాస్త్రము యొక్క విధులు అందులో చెప్పబడిన బలులన్నీయు సంపూర్ణము చేయుట చేత బైబిల్ ఏమంటోంది? Romans chapter 10 and verse 4, రోమా పత్రిక 10:4 మీరు చదివితే, Christ is the end of the law. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is the end of the law. ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. So today how we are supposed to offer the sacrifice of praise? మరి మనము కృతజ్ఞతా బలిని దేవునికి ఈనాడు అర్పించుట ఎలా? Hebrews chapter 13 and verse 15 says, హెబ్రీ పత్రిక 13:15 మీరు చదివితే, Therefore by him let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lip, giving thanks to his name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. Hallelujah. How do we offer the sacrifice of praise? దేవునికి స్తుతి యాగము చెల్లించుట ఎలా? By continually praising the name of the Lord. ఎల్లప్పుడూ ఆయన నామమును స్తుతించుచు స్తోత్రించుచు ఉండాలి. The fruit of our lips giving thanks to his name. మన యొక్క జిహ్వ ఫలము ద్వారా ఆయన నామమును తరచుగా మనము ప్రస్తుతిస్తుండాలి. Hallelujah. Hallelujah. When you begin to praise the name of the Lord, దేవుని యొక్క నామమును మీరు అలాగు ప్రస్తుతించినప్పుడు, Lord, I praise your name. ప్రభు నీ నామమును స్తుతిస్తున్నాను. Oh, I praise the name of Jesus. యేసు యొక్క నామమును ప్రస్తుతిస్తున్నాను. Jehovah Shammah, I praise your name. యెహోవా షమ్మా నిన్ను కీర్తిస్తున్నాను. Jehovah Shalom, I praise your name. యెహోవా షాలోం నిన్ను The గణపరుస్తున్నాను. Bible says the fruit of our lips giving thanks to his name. ఆయన నామమునకు మన జిహ్వ ఫలము ద్వారా స్తుతులు చెల్లించమని దేవుని వాక్యం చెప్తోంది. Hallelujah. When you begin to give praises to his name, ఈ ప్రకారంగా ఆయన నామమును ప్రస్తుతించినప్పుడు God offers it, he accepts it as a sacrifice of thanksgiving. కృతజ్ఞతా బలులుగా దేవుడు వాటిని స్వీకరించబోవచ్చు ఉన్నాడు. Hallelujah. Hallelujah. And he looks at you and he says, అప్పుడు మిమ్మును చూచి, I will deliver you. నిన్ను నేను విడిపిస్తాను, You will glorify me. నీవు నన్ను మహిమపరుస్తావు. Hallelujah. హల్లెలూయా. God is more pleased in the praises of our lips, the fruit of our lips, more than the sacrifices of ox and bull. గొర్రెల కోడెల బలుల కంటే ఎక్కువగా మన జిహ్వ ఫలము ద్వారా మనము చేసే స్తుతి యాగముతో దేవుడు ఎక్కువగా సంతోషిస్తున్నాడు. Not only in the New Testament time, క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు కానీ in the Old Testament time also, he was delighted in the praises of the lips, glorifying his name. పాత నిబంధనలో కూడా మీరు చూస్తే జిహ్వ ఫలము ద్వారా చేసిన స్తుతి యాగములను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించి ఉన్నాడు. Psalmist David, he says, కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడు? he lived in the Old Testament time. అతడు పాత నిబంధన కాలంలో In జీవించాడు. Psalm 69 verse 30 and verse 31 he says, 69వ కీర్తన 30-31వ వచనములో ఏమంటున్నాడు? I will praise the name of God with a song, and I will magnify him with thanksgiving. This also shall please the Lord
better than an ox or a bull. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. Hallelujah. హల్లెలూయా. In Old Testament time itself, the psalmist had this revelation. పాత నిబంధన కాలములోనే కీర్తనాకారునికి ఈ బయల్పాటు కలిగింది. When a person, when he give praises to his name, దేవుని నామమును స్తుతించి కృతజ్ఞతాస్తుతులతో పాడాలనే when బయల్పాటు. he begins to praise the name of the Lord, call on the name and begin to give praise to that name. దేవుని నామము స్తుతించి కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామమును మీరు పాడినప్పుడు, Hallelujah. హల్లెలూయా. Not chumma telling stotram 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 stotram. That is not the lips of thanksgiving. కేవలం స్తోత్రం 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 అంటూ మాత్రమే అది స్తుతి There కాదు. was a lady in a church, ఒక దేవాలయంలో ఒక స్త్రీ ఉండేదట. and she was the fastest a person to say stotram. She will say so many stotram in a minute. ఒక్క నిమిషంలోనే స్తోత్రం స్తోత్రం అని చాలా సార్లు చెప్పగలదట. You know how she will say? ఆమె ఎలా చెప్తుందో That తెలుసా? time I was a small boy. అప్పుడు నేను చాలా చాలా చిన్న So I పిల్లవాడిని. used to look at her mouth like that. ఆమె ఎలా చెప్తుందో అని ఆమె నోరు చూసేవాడిని. She will cover her head. తలపైన ముసుగు వేసుకుంటుంది, వేగంగా సుసు సుసు అని చెప్తూ ఉంటుంది. What did you say if you ask her? ఏమని చెప్పావో చెప్పమ్మా అని అడిగామంటే, Stotram sonna, she will say like that. Say like that. స్తోత్రమే చెప్పాను అని చెప్తుంది. That is not stotram. అలా స్తుతి చేయడం కాదు. Here, when you say offering thanksgiving to the Lord means sacrifices of praise. కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు స్తుతి To చెల్లించాలి. his name, you should remember his name, call upon his name. Every name of the Lord has deep attributes and power in it. దేవునికి ఉన్న వేర్వేరు పేర్లు మీరు పిలిచి ఆయనను స్తుతించగలగాలి. అలాగున మీరు స్తుతించినప్పుడు ఆ స్తుతి యాగమునకు చాలా గొప్ప శక్తి, దేవుని యొక్క ఇష్టము ఉంటాయి. Here the psalmist says, కీర్తనాకారుడు I ఏమంటున్నాడు? will praise the name of God. నేను దేవుని నామమును స్తుతించెదను. Hallelujah. So హల్లెలూయా. when you give praises to his, that is the fruit of your lips. That is the sacrifice of thanksgiving. జిహ్వ ఫలముతో మీరు దేవునిని స్తుతించి ఆరాధించినప్పుడు అది దేవునికి స్తుతి యాగమగుచున్నది. Hallelujah. The Hallelujah. Lord accepts it. దేవుడు ఆ స్తుతి అంగీకరిస్తాడు. He accepts it as a sacrifice of thanksgiving. స్తుతి యాగముగా దేవుడు అంగీకరిస్తాడు. More than any, sacrifice of ox or bull, he delights in that. గొర్రెలు కోడెలు వాటి ద్వారా ఇచ్చే బలుల కంటే ఈ స్తుతి యాగం ఎక్కువగా ఇష్టపడతాడు. Hallelujah. Hallelujah. Immediately he comes down వెంటనే ఆయన దిగి వస్తాడు కూడా. and he delivers you. ఆయన విడిపిస్తాడు మిమ్మల్ని. Hallelujah. Hallelujah. Look at Paul and Silas for example. పౌలు సీలను మనం When చూసామంటే, you read Acts chapter 16 and verse 23, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 23 నుండి మీరు చూస్తే, Paul and Silas were beaten for the sake of the gospel and they were put in the prison. సువార్తను ప్రకటించుటను బట్టి పౌలు శీల కొట్టబడి చెరసాలలో బంధింపబడి ఉన్న సమయము అది. Body full of wounds. వారి దేహమంతా చిన్నాభిన్నమైపోయింది, గాయాలతో నిండిపోయింది. And with all those wounds, they were locked up in the prison. ఈ గాయములకు తోడుగా వారిని చెరసాలలో బంధించి వేశారు. In hand there was chain and in the legs there were shackles. కాళ్లకు చేతులకు గొలుసులు వేసి కట్టివేసి వారిని కదలనివ్వకుండా చేశారు. In the moment of pain and suffering, what did they do? అటువంటి బాధాకరమైన సమయములో వారిద్దరూ ఏమి చేసి ఉంటారు? Paul and Silas, in verse 25 we read, 25వ వచనములో పౌలు శీల ఏమి in చేశారంటే, the midnight hour they began to sing and praise the Lord. మధ్యరాత్రి సమయములో వారిద్దరూ కలిసి దేవునికి స్తుతి గానములు చేయుటకు మొదలు పెట్టారు. Hallelujah. Hallelujah. As they began to offer that sacrifices of praise, ఎప్పుడైతే వారు కృతజ్ఞతా స్తుతులు పాడడం మొదలు in the పెట్టారో, midst of their pain, in the midst of their inconvenience, వారికప్పుడు నొప్పి అసౌకర్యం ఉన్నా గాని దేవునికి పాటలు oh, when పాడారు. the situation was against them and they were praising the Lord.
పరిస్థితులు వారికి ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా దేవుని స్తుతించి పాడారు. That went up in the presence of God as a sacrifice of praise. అది దేవుని సన్నిధికి మహిమ గానంగా చేరుకొనింది. What did the Lord say? అప్పుడు ప్రభువు ఏం చేశాడు? When you give thanks to the Lord, the sacrifice of praise, I will deliver you. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే నిన్ను విడిపిస్తాను అని చెప్పి ఉన్నాడు. Hallelujah. Hallelujah. I believe the Lord himself came down into that prison cell. దేవుడు స్వయంగా ఆ చెరసాలకు వచ్చి ఉన్నాడు అనుకుంటున్నాను. There was a tremendous earthquake. ఎందుకంటే భయంకరమైన భూకంపము ఆ సమయంలో జరిగింది. The doors were opened. వాకిళ్లు తెరుచుకున్నాయి. Every chain loosed. ప్రతి బంధకము ప్రతి గొలుసు తెగగొట్టబడ్డాయి. Hallelujah. Hallelujah. The Lord delivered them. ప్రభువు వారిని విడిపించాడు. Even today the Lord looks at you and he says, నేడు ప్రభువు చూసి ఏమంటాడంటే, today you may be in a situation where you are unable to praise the Lord. ఈ రోజు మీరు దేవునిని స్తుతించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. Only worry and anxiety and grumbling is coming out of your mouth. బాధ, వేదన, నిరుత్సాహము, నిస్పృహతో నిండిన మాటలు మాట్లాడుచున్నారా? Lord, so much pain in my body. ప్రభువా, శరీరమంతా వేదనగా How ఉంది. can I praise you now? ఇప్పుడు ఎలా స్తుతించగలను? Now only I am facing a failure. How can I praise you now? అంతా అపజయము ఎదుర్కొంటున్నాను, ఎలా స్తుతించగలను? Now only my children life there's so much trouble is going. How can I praise you now? నా పిల్లల జీవితంలో గొప్ప సమస్యలు ఎదురవుతున్నాయి, ఎలా స్తుతించగలను? I don't feel like praising him at all. నిన్ను స్తుతించాలని అనిపించడం లేదు నాకు. Still I could not get a job. మంచి ఉద్యోగం How పొందలేకపోయాను. can I praise you in this situation? ఈ పరిస్థితుల్లో ఎలా I స్తుతించగలను? cannot delight myself in you. నీలో నేను ఆనందించలేకపోతున్నాను. Oh, ఎన్నాల్ కలి కూర ముడియలేయే. I ఆనందించలేకపోతున్నాను. could not rejoice in you, Lord. నీలో నేను ఉత్సహించలేకపోవచ్చున్నాను My ప్రభు. dear brothers and sisters, ప్రియ సహోదర there సహోదరులారా, will be pain, there will be suffering, there will be, adverse situations. నొప్పితో బాధతో నిండిన అసౌకర్యమైన స్థితులు తప్పకుండా ఎదురవుతాయి. Like Paul and Silas, you may be, in a captivity, locked in a prison. పౌలు శీలవలే చేతులు కాళ్ళు బంధింపబడి చెరసాలలో మూసివేయబడి ఉన్నారేమో. Unjustly, Paul and Silas were put in the prison. Do you know that? అన్యాయంగా పౌలు శీల చెరసాల్లో They వేయబడ్డారు. were beaten with rods, full of wounds in their body. ఇనుప చువ్వలతో వారిని కొట్టేసరికి వారి శరీరమంతా గాయాలమయమైంది. Bleeding wounds. రక్తం కారుతోంది. రక్తగాయం. ఎక్కడ చూచినా గాయములే. In the midst of that, ఈ పరిస్థితిలో కూడా వాళ్ళు all this is not going to stop me from giving praise to his name. దేవుని స్తుతించకుండా ఉండడానికి ఇవేమి ఆపలేవు అనుకున్నారు వాళ్ళు. Hallelujah. In హల్లెలూయా. their suffering, they began to give praises to the Lord. శ్రమ పొందుతున్న కొలది ఎక్కువగా దేవునిని వారు స్తుతించారు. Hallelujah. It is Hallelujah. there the Lord supernaturally intervened in their life. అక్కడే దేవుడు వారికి అద్భుతకరంగా సహాయం The Lord చేశాడు. said, ప్రభువు చెప్పాడు, "Oh, I will set you free. I will deliver you. నేను విడిపిస్తాను. I will deliver you." మిమ్మును నేను విడిపిస్తాను. When does he deliver us? ఎప్పుడు ఆయన We విడిపిస్తాడు? offer the sacrifice of praise. మీరెప్పుడు స్తుతి యాగము చెల్లిస్తారో అప్పుడు విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Secondly, రెండవదిగా when చూస్తే does he deliver us? ఎప్పుడు ఆయన విడిపిస్తాడు? Psalm 15 and verse 14 read again. 50వ కీర్తన 14వ వచనము చదివితే, When we pay our vows to the Lord, మీ మ్రొక్కుబడులను దేవునికి చెల్లించుకొనుచున్నప్పుడు దేవుడు మిమ్మును విడిపిస్తాడు. hallelujah. When హల్లెలూయా. we pay our vows to the most high God, మహోన్నతుడైన దేవునికి మీ యొక్క మ్రొక్కుబడులు చెల్లించినప్పుడు he say, "I will deliver you, you will glorify my name." నేను మిమ్మును విడిపిస్తాను, మీరు నన్ను మహిమ What పరుస్తారు. is this vow that we make before the Lord? దేవుని ఎదుట మనము చేసే మ్రొక్కుబడులు అంటే ఏమిటి? ఇది பொறுத்தனா என்னங்க? ఏమిటి ఈ మ్రొక్కుబడి? What does this vow mean? మ్రొక్కుబడులు అంటే అర్థం ఏమిటి? Psalm 66 verse 13 and verse 14 gives us the definition. 66వ కీర్తన 13, 14 వచనాల్లో వివరణ I చెప్పబడింది. will pay you my vows which my lips have uttered and my mouth has spoken when I was in trouble. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను చెల్లించెదను అని ఈ వాక్యంలో చెప్పబడింది. நான் என் உதடுகளை திறந்து என் வாயினாலே செலுத்தின
என் பொருத்தனைகளை உமக்கு నాకు శ్రమ కలిగినప్పుడు அடுத்த வசனம் in my trouble, the most important part, in the time of trouble I will. అవును, శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను చెల్లించెదను. Hallelujah. என்னுடைய இக்கட்டில், in the day of my trouble, నాకు శ్రమ కలిగిన ఆ రోజున, ఆపద్దినమున, in the day of trouble when I'm facing a crisis, నేను ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న శ్రమ దినమున, at that time we open our mouth, we utter with our lips, we speak with our mouth and we make a vow. అప్పుడు నా పెదవులు పలుకుతాయి మ్రొక్కుబడులను, నా నోరు వచించుచు ఉన్నది. வாய்களை திறந்து நம்ம உதடுகளினாலே உச்சரித்து வாயினாலே சொல்லி சில காரியங்களை தேவனிடத்துல நாம் பொருத்தனையாய் சொல்லுகிறோம். என்ன பொருத்தனையாய் சொல்லுகிறோம்? Lord, if you would deliver me from this problem. ప్రభు, ఈ సమస్య నుండి నీవు నన్ను తప్పించినట్లయితే, Lord, if you would give me a child, ప్రభువా నీవు నాకు బిడ్డను దయచేస్తే, if you would give me a own house, నాకు స్వంతగా ఒక ఇల్లు ఇచ్చావంటే, if you would help me to go to this particular nation, ఈ ప్రత్యేక దేశానికి వెళ్ళడానికి నాకు సహాయం చేశావంటే, if you would do a miracle for me, ఈ ప్రకారంగా నాకు అద్భుతం చేస్తే, Lord, I will pay my vows. నా యొక్క మ్రొక్కుబడులను తప్పక చెల్లిస్తాను. I will fulfill it, O Lord. వాటిని నెరవేరుస్తాను ప్రభు. When we make a vow like that, ఇటువంటి మ్రొక్కుబడులు మీరు చేసుకున్న ఆ సమయంలో, the Lord, He hears what your mouth says. మీ నోరు చెప్పుచున్న ఆ మాటలను దేవుడు జాగ్రత్తగా ఆలకిస్తాడు. He listens to what you say. మీరు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటాడు. What does He do? అప్పుడు ఏం He చేస్తాడు? delivers you. ఆయన మిమ్మును విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. When He delivers you, what we are supposed to do? ఆయన విడిపించిన తర్వాత మనము ఏం The చేయాలి? Bible says we are to pay the vows that we have made before the Lord. దేవుని ఎదుట చేసిన మ్రొక్కుబడులు మనము చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. Look at the young man Jacob. యవ్వనుడైన యాకోబును చూస్తే, When you read Genesis 28 verse 21 and verse 22, ఆదికాండము 28వ అధ్యాయము 21వ this వచనం, young man Jacob he has fled from his home. చిన్న వయసులో తన యొక్క ఇంటి నుండి అతడు పారిపోవలసి వచ్చింది. Hearing his brother, he ran away from home. తన యొక్క అన్నను బట్టి భయపడి When పారిపోచున్నాడు. he ran away from his home, he had nothing in his hand. అలా ఇంట్లో నుండి పారిపోవడం మొదలు పెట్టాడు. అతని చేతిలో ఏమీ కూడా లేదు. Only one rod in his hand. చేతిలో ఒక్క కర్ర మాత్రం ఉంది. Only maybe a shirt and a pant, that's all. బహుశా అతడు ధరించిన బట్టలున్నాయి. Maybe sandal in his feet. కాళ్లకు చెప్పులు ఉండుంటాయి. Other than that, nothing he had. అవి తప్ప అతని చేతిలో ఏమీ లేదు. Oh, he with nothing is running away from his home. He is running into the wilderness. వట్టి చేతులతో ఎడారిలో సంచరించుచున్నాడు. He doesn't know how his future is going to be. తన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. What is going to happen in his life, he doesn't know. తన జీవితంలో ఏమి జరగబోతుందో తెలియదు. எதிர்காலத்தில் என்ன நடக்குமோ சம்பவிக்குமோ என்று அறியாதவனாய் அவன் திகைத்து ஓடிக்கொண்டே இருக்கிறான். When he was running like that, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నడిచిపోతున్నాడు. at night he slept in the wilderness. ఆ రాత్రి ఆ ఎడారిలో పండుకున్నప్పుడు Took a stone as a pillow, set it as a pillow and he slept. ఒక రాయిని తనకు దిండుగా చేసుకొని అక్కడ అతడు పండుకున్నాడు. Suddenly in the night time he saw a beautiful dream. అర్ధరాత్రిలో అతడు ఒక మంచి స్వప్నం And in చూశాడు. the beautiful dream, చాలా అందమైన స్వప్నము. a ladder was set before heaven and the earth, between the heaven and the earth. ఆకాశమునకు భూమికి మధ్యలో ఒక నిచ్చెన వేయబడింది. Angels are ascending and descending on that. దేవదూతలు పైకి ఎక్కుచూ ఉన్నారు, క్రిందకు దిగుచున్నారు. He saw the Almighty God on the top of the ladder. నిచ్చెన పై భాగమున సర్వశక్తుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. Words of comfort to him. దయగల మాటలు ఆ దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. When he was sleeping in that dream, his heart was crying out to God. మధ్యరాత్రిలో నిద్రపోతున్నాడు, కానీ తన యొక్క హృదయములో ఏడ్చుచు ఏడ్చుచు దేవునికి He's మొరపెట్టుచున్నాడు. crying to God and he is telling, ఏడ్చుచు దేవునికి ఏమని మొరపెట్టుచున్నాడంటే, Lord, will you deliver me? ప్రభువా నీవు నన్ను విడుదల చేస్తావా? Lord, I am running away from my family. నా కుటుంబాన్ని విడిచి పారిపోచున్నాను. Today I am as a vagabond. I am nothing. I have nothing in my hands. దిక్కులేని వాడిగా రిక్త హస్తాలతో Lord, పారిపోచున్నాను. will you increase me? Will you multiply me? Will you bless me? ప్రభువా నన్ను ఆశీర్వదించి విస్తరింప చేసి అభివృద్ధి చేస్తావా నన్ను? From his heart he is crying out to him.
హృదయపూర్వకంగా అతడు దేవునికి అలాగో మొరపెట్టాడు. Oh, he is making a vow before the Lord. దేవునికి అతడు మ్రొక్కుబడి చేసుకుంటున్నాడు. Lord, if you would bless me, ప్రభువా నీవు నన్ను దీవిస్తే, today I am nothing. ఈ రోజు నేను ఏమీ లేనివాడనే. Today I am Mr. Nobody. ఈ రోజు నేను ఏమీ లేనివాడను, రిక్తుడను. Today I am very poor. ఈ రోజు నేను ఎంతో పేదవాడిగా ఉన్నాను. Not even 10 rupees in my pocket. జేబిలో 10 రూపాయలు కూడా లేవు. Oh, next meal where I will eat I do not know. తర్వాత భోజనము ఎక్కడ నేను చేస్తానో లేదో తెలియదు. But Lord, will you prosper me? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తావా? Will you help me to come back to my house in peace? శాంతితో నా ఇంటికి తిరిగి వచ్చుటకు సహాయం Will you చేస్తావా? give me a future? నాకు మంచిదొక భవిష్యత్తు ఇస్తావా? If you would give me, అలాగున నీవు ఇచ్చావంటే, in all the blessing that you give me, నాకు దయచేసే ఆశీర్వాదములన్నిటిలో 1/10 of tithe I will pay to you. దశమ భాగమును నీకు నేను చెల్లించుకుంటాను. I will give it to you, Lord. నీకు చెల్లిస్తాను ప్రభువా. That day he set his head on that stone and he made that vow. ఆ రాయి దగ్గర దేవునితో అతడు మ్రొక్కుబడి చేసుకొనుచు ఇలాగున చెప్పుచూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The Lord heard that. ఆ మ్రొక్కుబడిని దేవుడు చక్కగా ఆలకించి ఉన్నాడు. Sometimes in your bed, when you are sleeping and rolling in your bed, you are crying to God. కొన్నిసార్లు మంచం పైన దొర్లుతూ ఉంటారు, కానీ అక్కడ మీరు కన్నీరు కారుస్తూ దేవునికి మ్రొక్కుబడి చేస్తారు. In the night hour you are crying in your bed. రాత్రిలో మంచం పైన ఏడుస్తూ ఉన్నప్పుడు, Lord, remember me. ప్రభువా నన్ను గుర్తు చేసుకోవా? Lord, do this for me. ప్రభువా నాకు ఇది చేయవా? Please help me, Lord. దయతో సహాయం చేయి. Lord, I am entangled in this problem. ఈ సమస్యలో నేను చిక్కుకున్నాను ప్రభువా. Will you deliver me, Lord? దయతో నన్ను విడుదల చేయి. All throughout the night your heart is crying out to him. ఆ రాత్రంతా దేవునికి కన్నీటితో మొర్రపెట్టుచు ఉన్నాడు. He is hearing your cry. ప్రభువు మీ మొర్ర కనిపెట్టి వినుచు ఉన్నాడు తెలుసా? Hallelujah. హల్లెలూయా. The wilderness, in the middle of nowhere, when Jacob sleeping in the wilderness, he made that vow to the Lord. ఎడారిలో నిద్రించుచున్న వేళలోనే దేవునికి మ్రొక్కుబడి చేశాడు. And the Lord heard that. యాకోబు మ్రొక్కుబడి దేవుడు విన్నాడు. Hallelujah. హల్లెలూయా. He delivered him. అతనిని దేవుడు విడిపించాడు. He made him prosper. జీవితములో అభివృద్ధిని ఇచ్చాడు. No matter how much his father-in-law oppressed him, the more the Lord blessed him. అతడి మామ ఎంతగానో ఇబ్బంది పెట్టినా, ఎంతగానో కృషింప చేసినా దేవుడు అతనిని హెచ్చించాడు. Multiplied his children. విస్తారమైన సంతానమునిచ్చాడు. Gave him honor and wealth. గౌరవము, ఆస్తిని విస్తారంగా ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Once again he made him to return back to his own country. మరలా తన స్వదేశమునకు అతడు తిరిగి వెళ్ళునట్లుగా దేవుడు చేశాడు. Not the same way he came, he is returning. తానొచ్చినట్లుగా రిక్తునిగా అతడు తిరిగి వెళ్ళలేదు. With great 2 companies is returning. 2 పెద్ద సమూహములుగా తిరిగి వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. And he paid what he owed to the Lord. అప్పుడు యాకోబు దేవునితో ఏమని మొక్కుకున్నాడో వాటిని చెల్లించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదర when you make సహోదరులారా, your vow in the day of your trouble, ఆపద్దినమున మీరు దేవునితో మొక్కుబడులు చేసుకొని ఉన్నారు అంటే, when you utter your mouth with your, when you speak with your mouth and make that vow, మీ నోటి మాటలతో పలికి దేవునితో మొక్కుబడి చేసుకొని ఉంటే, he hears that. ఆయన తప్పకుండా He వింటాడు. does a miracle for you. తప్పకుండా మీకు అద్భుతం And చేస్తాడు. he looks at you and he says, మిమ్మును చూసి చెప్తాడు, keep that vow. ఆ మొక్కుబడి నెరవేర్చు అని. Remember that vow. మొక్కుబడిని గుర్తు చేసుకో. Look at Hannah, how she made a vow. హన్నా ఎలాగున మొక్కుబడి చేసుకుంది. 1 Samuel chapter 1 and verse 11. 1వ సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనము. Shall we read it? ఆ వాక్యమును Then చదువుదామా? she made a vow and said, O Lord of hosts, if you would indeed look upon the affliction of your maidservant and remember me, and not forget your maidservant, but will give your maidservant a male child, then I will give to the Lord all the days of his life, and no razor shall come upon
his head. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు. హల్లెలూయా. ఆమె ఆ సమయములో చేసిన మొక్కుబడిని దేవుడు విన్నాడు. అలాగా? అవునా? I will do that. అయితే నీ మొక్కుబడిని నేను నెరవేర్చుతాను. Hallelujah. హల్లెలూయా. Gave him a male child as she vowed. ఆమె మొక్కుబడి చేసుకున్నట్లుగానే ఆమెకు మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. And she also kept that vow and said, ఆమె కూడా దేవునితో చేసిన మొక్కుబడి నెరవేర్చగలిగింది. Lord, I give this male child for your service. నీవు నాకిచ్చిన మగబిడ్డను నీ సేవకే నేను తిరిగి అర్పించుచున్నాను అని చెప్పింది. உம்முடைய ஊழியத்துக்கு உம்முடைய சேவைக்கு கொடுக்கிறேன். నీ సేవకు అతడిని అంకితము చేస్తున్నాను. Later on that child only became a great prophet called as prophet Samuel. తర్వాత ఆ బాలుడు పెద్దవాడై ఇశ్రాయేలులో ప్రవక్తగా గొప్ప పేరుగాంచిన సమూయేలు అతడే. Hallelujah. హల్లెలూయా. Today have you made a vow before the Lord? నేడు దేవుని ఎదుట మీరు మొక్కుబడి Be చేశారా? careful to fulfill that. దాని నెరవేర్చుటలో జాగ్రత్త If you వహించండి. do not fulfill it, it becomes a snare for you. అలాగున నెరవేర్చలేదంటే అది మీకు శాపంగా మారవచ్చేమో. Proverbs chapter 20 and verse 25. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనము. It is the snare for a man who reconsiders his vow afterwards. మొక్కుబడి చేసుకున్న తర్వాత దానిని గూర్చి ఆలోచించుట అతనికి ఉరి అవుతుంది. So after making a vow, no, I don't want to do it. మొక్కుబడి చేసుకున్న తర్వాత అయ్యో వద్దు ఇది కాదనుకుంటున్నాను అని చెప్పడం ఉరి అవుతుంది. అవును మా సరే இன்னொரு நாள் அப்புறமா பார்த்துக்கலாம். If they do like that, ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చూద్దాంలేండి. it is there, it becomes a snare for them. అది వారికి ఉరి అవుతుంది. Ecclesiastes chapter 5 verse 4 and verse 5 says, ప్రసంగి 5వ అధ్యాయము 4-5. when you make a vow to God, do not delay to pay it, for he has no pleasure in fools. Pay what you have vowed. Better not to vow than to vow and not pay. నీవు దేవునికి మొక్కుబడి చేసి కొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము అని చెప్పబడింది. Hallelujah. హల్లెలూయా. So if you have ఈ మొక్కుబడులు no intention of fulfilling the vow, don't make the vow at all. చెల్లించడానికి మీకు ఆసక్తి లేకపోతే ఆ మొక్కుబడి మీరు చేయకూడదు. செலுத்த முழு மனதா அந்த பொருத்தனையை செலுத்தணும் என்ற அந்த தீர்மானம் உங்களுடைய இருதயத்தில் இல்லைன்னா அப்படிப்பட்ட பொருத்தனையை நீங்க செய்யாமல் இருப்பதே உங்களுக்கு நலம். ஹல்லேலூயா. హల్లెలూయా. செய்தால் அந்த பொருத்தனையை நிறைவேற்றுங்க. The Lord will surely bless you. మీరు చేసిన మొక్కుబడి తప్పకుండా నెరవేర్చండి, అప్పుడు ప్రభు మిమ్మును ఆశీర్వదిస్తాడు. Hallelujah. హల్లెలూయా. He says, I will deliver you. అప్పుడు నేను విడిపిస్తానంటున్నాడు. You will glorify me. మీరు నన్ను మహిమపరుస్తారు. Thirdly, మూడవదిగా the Lord says, cry out to me in the day of trouble. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. Hallelujah. Hallelujah. In this world there are 2 days are set before us. ఈ లోకములో 2 ప్రత్యేక దినములు మన ఎదుట ఉంచబడ్డాయి. Days of joy God gives every individual. ప్రతి మానవునికి దేవుడు సంతోషకరమైన దినములు ఏర్పాటు చేయుచున్నాడు. And he also sets the days of adversities. అదే సమయంలో ఆ మానవునికి శ్రమ దినములు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. So days of joy and days of adversities are before us. సంతోష దినములు మనకున్నాయి, శ్రమ దినములు కూడా మనకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. Nobody can escape from that. వాటిలో నుండి ఏ ఒక్క మానవుడు కూడా తప్పించుకొనలేడు. We can never say all the time in my life I should be joyful. నా జీవితమంతా సంతోషము, ఆనందము, ఉత్సాహముతోనే నిండి ఉంటాను అని చెప్పలేరు. So one day will come, the day of calamity does come. ఒకరోజు తప్పకుండా మీకు దుర్దినము ఎదురవుతుంది నిజముగా. But that day God does not forsake us. కానీ ఆ రోజున దేవుడు మిమ్మును మరిచిపోడు. He knows the days of adversity will come. ఆపత్కాలము మీకు ఏర్పడుతుంది అని ఆయనకు తెలుసు. But he looks at you and he says, ఆయన ఏమని చెప్పుచున్నాడంటే, when that day comes, అటువంటి ఆపద్దినం వచ్చినప్పుడు call upon me. నాకు మొర్ర పెట్టుము. Call upon me. నాకు ప్రార్థన చేయి. Hallelujah. Hallelujah. God never said the days of adversity will
will never come. ఆపద్దినము మీకు రానే రాదు అని చెప్పడం లేదు. Jesus said, in this world you have tribulation. యేసు అన్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. Yes, struggles will come. అవును, శోధనలు తప్పకుండా వస్తాయి. Sometimes sickness will come. అనారోగ్యములు తప్పకుండా వస్తాయి. The days of adversities are set before us. ఆపద్దినములు కూడా మనకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. On that day, అటువంటి రోజున so today may be joyful. God bless you. ఈ రోజు సంతోషంగా ఉన్నారు, దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక. I thank God for the days of joy He has given me. నాకు దేవుడు అనుగ్రహించిన సంతోష దినములను బట్టి వందనములు. I thank God for the days of health He has given me. దేవుడు నాకిచ్చిన ఆరోగ్య దినములను బట్టి ఆయనకు వందనములు. I praise God for supplying my needs. నా యొక్క అవసరతలను తీర్చుచున్న దేవునికి వందనములు. But at the same time, అదే when సమయంలో the days of trouble come, ఆపద్దినములు నాకు ఏర్పడిన సమయంలో the Lord does not going to forsake us. దేవుడు మరచిపోడు మనలను. He says, on that day call upon my name. ఆపత్కాలమున నా నామమునకు మొర్రపెట్టుము. I will come, I will deliver you. నేనే వచ్చి విడుదల చేస్తాను. You will glorify my name. నీవు నన్ను మహింపరుస్తావు. Hallelujah. Hallelujah. Ecclesiastes chapter 11 and verse 8 says, ప్రసంగి 11వ అధ్యాయము 8వ వచనము. but if a man lives many years and rejoices in them all. Ecclesiastes chapter 11 and verse 8. But if a man lives many years and rejoices in them all, yet let him remember the days of darkness, for there will be many. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము మనము అందరము కలిసి ఇప్పుడు చదువుకుందాము. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి యుండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలెనో, రాబోవునదంతయు వ్యర్థము. Hallelujah. Days of darkness will do come. చీకటి దినములు తప్పకుండా వస్తాయి. The Lord says, కానీ ప్రభువేమంటున్నాడు? I have given my name to you. నా యొక్క గొప్ప నామమును నీకు అనుగ్రహించియున్నాను. Call upon my name. అప్పుడు నా నామమునకు నీవు మొర్రపెట్టుము. I will deliver you in that day. ఆ రోజున నిన్ను నేను విడిపిస్తాను. Hallelujah. Hallelujah. What a great joy it is. ఎంత గొప్ప సంతోషం. What a great joy it is. ఎంత గొప్ప ఆనందము. Are you going through the day of trouble? ఆపత్కాలములో మీరు జీవించుచున్నారా? Call upon the name of the Lord. దేవుని నామమునకు మొర్ర పెట్టండి. Psalm 34 and verse 19 says, 34వ కీర్తన 19వ వచనం. many are the afflictions of the righteous, but the Lord will deliver him out of them all. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. Hallelujah. Hallelujah. Let us call upon the name of the Lord. ఇప్పుడు ఆయన నామమునకు మొర్ర పెడదాం. In my day of trouble, నా యొక్క ఆపత్కాలమున I will call upon you. నా దేవునికి నేను మొర్ర పెట్టుకుంటాను. Psalmist David said, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? in the day of trouble I called upon him. నా ఆపత్కాలములో దేవునికి నేను మొర్ర పెట్టాను. He set me free. ఆయన నన్ను He విడిపించాడు. set my feet on the rock. బలమైన బండపైన నన్ను నిలువ చేశాడు. Hallelujah. Hallelujah. You are not alone in the day of darkness. చీకటి దినమున నేను ఒంటరిగా లేను. இருளின் நாட்களில் நீங்க தனிமையா இல்லை. చీకటి రోజున మీరు ఒంటరిగా లేరు. You are not alone. మీరు అప్పుడు ఏకాకిగా లేరు. Call upon the name of the Lord. దేవుని నామానికి మొరపెట్టండి. Jeremiah 33 and verse 3 the Lord said, ఇర్మియా 33:3లో ఏమంటున్నాడు? call to me and I will answer you and show you great and mighty things which you do not know. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. Hallelujah. Hallelujah. அறியாதது உனக்கு எட்டாத பெரிய காரியங்களை உனக்கு அறிவிப்பேன். ஆமென். Amen. Hallelujah. Hallelujah. That is the almighty God whom we serve. ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. Today look at the Lord and say, ఆ ప్రభువును చూసి Lord, చెప్తాము. I will offer you the thanksgiving. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు I చెల్లించుచున్నాను. will pay my vows to the most high God. సర్వోన్నతుడైన దేవునికి నా మ్రొక్కుబళ్ళు In చెల్లించుకుంటాను. the day of trouble I will call upon him. ఆపత్కాలమున ఆయనకు మొర్ర పెడతాను. The Lord looks at you and he says, అప్పుడు ప్రభు ఏమంటాడు? I will deliver you. నేను నిన్ను My విడిపిస్తాను. son, I will deliver you. నా కుమారుడా, నిన్ను My విడిపిస్తాను. daughter, I will deliver you. నా కుమార్తె నిన్ను You విడిపిస్తాను. shall glorify me. మీరు నన్ను మహిమ పరుస్తారు. Hallelujah. 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 Cheer up this morning. ఈ ఉదయమున సంతోషించి ఆనందించండి. The Lord wants to set you free. ప్రభువు మిమ్ము
నిన్ను విడిపించగోరుచున్నాడు. wants to do a mighty wonder in your life. మీ జీవితములో గొప్ప కార్యములు చేయగోరుచున్నాడు. We all kneel down in the presence of God. దేవుని సన్నిధిలో అందరము మోకరించి ప్రార్థన చేద్దాము.